ఈ క్వశ్చన్ చూడండి, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి వచ్చింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడంటే ప్రిన్సిపల్ అనేది 18,000 ఇచ్చాడు, టైం అనేది 2.5 years ఇచ్చాడు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% పర్ యానం ఇచ్చాడు. మనకు టైం అనేది ఇలా ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం ఫస్ట్ 2 yearsకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కొని మిగతా హాఫ్ ఇయర్కి వచ్చిన అమౌంట్ పైన సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కుంటే ఈజీగా మన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 2.5 yearsకి వచ్చేస్తుంది. సో అది ఎలా చేద్దాం మనం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 10% ఇచ్చాడు, అంటే కొద్దిగా చిన్నదిగా ఇచ్చాడు. మనం ఎలా చేద్దామంటే ఇనిషియల్ లాటర్ మెథడ్లో చేద్దాం. ఫస్ట్ 10% ఉన్నింది, నెక్స్ట్ ఏమవుతుంది 11 అవుతుంది. అంటే ఇప్పుడు మనకి 10% అంటే ఫ్రాక్షన్లో 1/10 కదా, అంటే 10 ఉన్నింది 1 పెరుగుతుంది. సో 10 ఉన్నింది 1 పెరిగింది, అంటే 2 yearsకి 100 121. సో ఇక్కడ చూడండి, ఇది మనకి ఎప్పుడు ప్రిన్సిపల్ అవుతుంది, ఇది ఎప్పుడు మనకి అమౌంట్ అవుతుంది. దీని డిఫరెన్సే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. సో మనం ఎప్పుడు 100% ఏమనుకుంటాం, ప్రిన్సిపల్ అనుకుంటాం. ఎంత? 18,000. మనకి కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ కదా, సో మనకు 21 కావాలి, 21 పార్ట్స్. సో 0 0 క్యాన్సిల్ చేసాము, అంటే 21 into 180 ఏమవుతుంది? 1080 0 సారీ 180 ఎంత మనకి? 360 కదా, సో 360 డైరెక్ట్గా. ఇక్కడ మనకి ఎంత వచ్చింది? 2 yearsకి ఇంట్రెస్ట్ 3780 వచ్చింది. సో మనకు ఉండే ప్రిన్సిపల్తో ఈ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేద్దాం. అప్పుడు మనకి ఏమొస్తుంది? అమౌంట్ వస్తుంది. ఎంత? 18,000 ప్లస్ 3780 ఎంత వచ్చింది? 21,780 వచ్చింది. అంటే ఇప్పుడు మనం ఈ కనుక్కునే ఈ హాఫ్ ఇయర్కి ప్రిన్సిపల్ ఏది? ఇప్పుడు ఇదే మనకి ప్రిన్సిపల్ అవుతుంది. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది? PTR/100. సో మనకి ఇప్పుడు ప్రిన్సిపల్ ఎంత? 21,780 ఇంటూ టైం ఎంత ఇచ్చాడు? హాఫ్ ఇయర్ కదా, హాఫ్ ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10/100. సో ఇప్పుడు మనం క్యాన్సిల్ చేద్దామా? 2 5s 5 20s 0 0 క్యాన్సిల్, 2 10s 20, 2 2 8s 16, 2 9s 18. ఎంత వచ్చింది మనకి హాఫ్ ఇయర్ సింపుల్ ఇంట్రెస్ట్? 1089. సో మనకి ఫస్ట్ 2 yearsకి ఎంత వచ్చింది? 3,780. తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎంత వచ్చింది? 1089. సో 9 16 8 4. ఈ 4,869 అనేది మనకి 2.5 yearకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ఇలా ఈజీగా కనుక్కుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.